తెలంగాణ సచివాలయంలోకి ఇకపై ఇష్టం వచ్చినట్లు వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సచివాలయంలోకి వెళ్లే ప్రతి వాహనానికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేసింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే వాహనానికి లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. నకిలీ పాస్లు, ఫేక్ ఉద్యోగుల పేరుతో తిరిగే వారికి చెక్ పెట్టడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లో తెలంగాణ సచివాలయం కూడా ఒకటి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో ఉండడంతో భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఉంది. ఇప్పటికే సచివాలయంలోకి వెళ్లే వారికి పలు భద్రతా నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడు మరో కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చింది. ఇక నుంచి సచివాలయంలోకి వెళ్లే ప్రతి వాహనానికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాహనం గేటు వద్దకు రాగానే భద్రతా సిబ్బంది ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన వెంటనే ఆ వాహనం నంబర్, యజమాని పేరు, సంబంధిత వివరాలు అన్ని ఆన్లైన్లో కనిపిస్తాయి. దీంతో ఏ వాహనం ఎవరిది, ఎందుకు వచ్చింది, ఎప్పుడొచ్చింది అనే వివరాలు వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన తర్వాత ఆ వివరాలు ఆన్లైన్లో నమోదవుతాయి. రోజు ఎన్ని వాహనాలు సచివాలయంలోకి వచ్చాయి, ఏ సమయంలో వచ్చాయి, ఏ వాహనం ఎంతసేపు లోపలుంది వంటి వివరాలను కూడా అవసరమైతే పరిశీలించే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా నకిలీ ఉద్యోగుల పేరుతో మోసాలు చేసే వారిని గుర్తించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులమంటూ మరికొందరు సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. అలాంటి వారికి చెక్ పెట్టడంలో ఈ కొత్త వ్యవస్థ కీలకంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక భద్రతా సిబ్బందికి కూడా ఈ విధానం మరింత సులభంగా ఉండనుంది. గతంలో ప్రతి వాహనం వివరాలను విడిగా పరిశీలించాల్సి వచ్చేది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క్షణాల్లో వివరాలు అందుబాటులోకి వస్తాయి. అనుమానాస్పద వాహనాలను వెంటనే గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. అయితే క్యూఆర్ కోడ్ లేకుండానే సచివాలయానికి వస్తే మాత్రం వాహనాలకు లోపలికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ముందుగా నమోదు చేసిన వాహనాలకి క్యూఆర్ కోడ్ జారీ చేస్తారు. గేటు వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన తర్వాతనే ఎంట్రీ ఇస్తామని ఎస్పీఎఫ్ అధికారులు చెప్తున్నారు. అటు మరోవైపు ఈ కొత్త విధానం వల్ల ఆ సచివాలయంలోకి వచ్చే వాహనాల రికార్డు పూర్తిగా డిజిటల్ రూపంలో కూడా ఉండనుంది. ఎలాంటి మాన్యువల్ నమోదు అవసరం లేకుండా మొత్తం సమాచారం ఆన్లైన్లో భద్రపరుచుతుంది. దీంతో భద్రతతో పాటు పారదర్శకత కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ విధానం మరింత సమర్థవంతంగా అమలయ్యే అవకాశం కనిపిస్తోంది.